ఆస్తుల వివాదం అనివ్వండి, వ్యక్తిగతమైన ఆక్రోశం అనుకోనివ్వండి, అసలు షర్మిల రాజకీయ మోటో ఏంటి? జగన్ ని దెబ్బతీయటం కదా. అలాంటప్పుడు తాను ఏం చేస్తే జగన్ దెబ్బతింటారు అనే విషయంలో షర్మిలకి క్లారిటీ లేదు అని అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే. ఎలాగంటే ఏ రాజకీయ వివాదం రాజేసినా గానీ కూటమికి అనుకూలంగా షర్మిల మాట్లాడడానికి పోటీ పడుతూ ఉంటారు. ఈనాడు లాంటి పత్రికలు షర్మిల వ్యాఖ్యల్ని కూటమి నాయకులు మాట్లాడిన దాని కిందటే ప్రచురిస్తూ ఉంటాయి. అంటే జగన్ కి చెల్లెలి మద్దతు కూడా లేదు అనే విషయాన్ని మరోసారి గుర్తు చేయడానికి చేసే ప్రయత్నం ఇదంతా. అయితే ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే, ఒకవేళ షర్మిల తన రాజకీయ ఎగ్జిస్టెన్స్ ని ప్రూవ్ చేసుకోవాలన్నా, రాజకీయంగా కాంగ్రెస్ ఏమాత్రం కొద్దో గొప్ప నలుసంతైనా లాభపడాలన్నా కానీ షర్మిల కూటమికి బాకా ఊస్తే లాభం లేదు. కూటమి ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ప్రజలకి అనుకూలంగా ఉన్నాను అని నిరూపించుకుంటే గనక షర్మిల మాటకి కొంత వెయిటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆమె ఉన్న పార్టీకి ఆమెకి కొద్దో గొప్ప అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కూటమి వ్యతిరేక ఓటు కొంత ఆమె వైపు వస్తే గనక ఆ మేరకు జగన్ వైపు వెళ్లాల్సిన ఓటు తగ్గినట్టే కదా. అప్పుడు కదా జగన్ కి నష్టం జరిగేది. అలా కాకుండా కూటమి వైపే షర్మిల కూడా ఉంటే మొత్తం గంపగుత్తగా వ్యతిరేక ఓటంతా జగన్ వైపు వెళ్ళి అల్టిమేట్ గా ఈ పోరాటంలో జగన్ కదా లాభపడతాడు. ఈ పాయింట్ ని షర్మిల ఎందుకు మిస్ అవుతున్నారు?